ఆ యుద్ధాల్లో స్త్రీల మీద అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటప్పుడు నిర్భయంగా స్త్రీలే యుద్ధం చేసి చచ్చేటట్టుగా చూపించింది. అంటే చంపేటట్టు చచ్చేటట్టు. అంటే ఇది ఈ యుద్ధాన్ని నేర్చుకునేది ఆత్మరక్షణ కోసం. ఆత్మరక్షణ, మన జోలికి వస్తే అవతల వాళ్ళకి శిక్షణ. ఈ రకంగా ఆవిడ స్త్రీలను తయారు చేసింది. సో ఈవిడ యుద్ధంలో పాల్గొన్న స్త్రీలు చంపడమో చావడమో జరిగింది కానీ వాళ్ళ చేతులకి చిక్కడం జరగలేదనేది మనం అనుకోవడానికి, ఈవిడే స్వయంగా చిక్కలేదు, ఈవిడే స్వయంగా చిక్కలేదు. ఇంత గొప్ప విషయం కాదండి. స్త్రీలు ఈ విధంగా స్త్రీలు తయారైతే, నారీ నహి చింగారీ హై అని చెప్పి నినాదం ఉంది కదా, అది ఈవిడ వల్లనే. ఏదో స్త్రీయే అనుకోవడానికి లేదు. ప్రతి నారీ ఒక చింగారి, ఒక ఫైర్ అన్నమాట. సో షీ వేజ్డ్ ఎ వార్ ఇన్ సచ్ ఎ స్పిరిట్. అంత గొప్ప విషయం. కొడుకుని వెనకాల కట్టుకుని కూడా నిర్భయంగా 2 చేతులతోటి కత్తి పట్టుకుని యుద్ధం చేసింది. ఆ పిక్చర్ని ఒక్కసారి ఊహించండి. అది మహాకాళి, మహారుద్ర, దుర్గా యొక్క రూపం కాకపోతే ఏంటది? అది చాలా అద్భుతమైన విషయం. ఈ విషయాల్ని మనం పాఠ్య పుస్తకాల్లో పిల్లలకి చెప్తే అప్పుడు స్త్రీలంటే ఏంటనేది తెలుస్తుంది.